బట్టతలతో వరి అవుతున్నారా? డోంట్ వరీ. కేహా స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ లో మోస్ట్ అడ్వాన్స్డ్ FUE టెక్నాలజీతో మీ బట్టతలకి శాశ్వత పరిష్కారం. హలో వియర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. సో ఈ మధ్య కాలంలో చూసుకున్నట్లయితే ఫ్యాటీ లివర్, సో దీనికి సంబంధించి మనం ఎక్కడ చూసినా కానీ ఇదే వినిపిస్తూ ఉంది. ఏ హాస్పిటల్లోకి వెళ్ళినా సరే మన వెయిట్ని బట్టి మనల్ని చూసి కూడా చాలా వరకు ఫ్యాటీ లివర్ అనేది అవగాహన కూడా లేదు ఎవరికి. సో ఎందుకు వస్తుంది అంటే మన లైఫ్ స్టైల్లో మనం చేసుకునే మిస్టేక్స్ ఏమైనా ఉంటాయా? సో వీటన్నిటి గురించి చెప్పడానికి ప్రస్తుతం మనతో పాటు శశిధర్ రెడ్డి గారు ఉన్నారు, మాట్లాడేద్దాం. నమస్తే సార్. సో ఫ్యాటీ లివర్ అనగానే చాలా వరకు ఏంటంటే ఇది కూడా ఒక సమస్యగా ఎలా మారిపోయింది అంటే మనం తీసుకునే లైఫ్ స్టైల్ కావచ్చు, ఇవేమైనా మిస్టేక్ గా అయి ఉండొచ్చా అనే ఒక డౌట్ కూడా వస్తుంది. ఈ రోజు దీని గురించి ఒక వివరణ. ఫ్యాటీ లివర్ ఇట్స్ ఈ మధ్య కాలంలో చాలా కామన్ అన్నమాట. ఇప్పుడు ఒక 100 మందిని ఇప్పుడు పిలిచి మనం స్కాన్ చేస్తే ఆల్మోస్ట్ 70% వాళ్ళకి ఫ్యాటీ లివర్ అంటే ఒబీస్ ఉన్న వాళ్ళకే ఫ్యాటీ లివర్ ఉండాలని లేదు, సన్నగా ఉన్న వాళ్ళకి కూడా ఫ్యాటీ లివర్ ఉంటుంది. ఇట్ డిపెండ్స్ ఆన్ ద ఫుడ్. బాడీ వెయిటే కాకుండా వాళ్ళు తీసుకునే ఫుడ్ పదార్థాలు, బికాస్ ఆఫ్ లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల ఒకప్పుడు తినే ఫుడ్ ఇప్పుడు లేదు. జంక్ ఫుడ్స్ కానీ, రెడీ టు ఈట్ ఫుడ్స్ కానీ, వీటి వల్ల ఫ్యాటీ లివర్ అనేది చాలా పెరిగిపోతుంది. మోస్ట్లీ నవడేస్ చూస్తున్న ఐటీ ఎంప్లాయీస్ కానీ, విచ్ ఎవర్ ప్రొఫెషన్ చూస్తే కానీ, లాంగ్ టర్మ్ సిట్టింగ్, వాళ్ళు చాలాసేపు కూర్చొని ఎక్కువ బాడీ కదలకుండా, వర్కౌట్ లేకుండా ఎక్కువసేపు ఉంటారు, వాళ్ళలో చాలా వస్తుంది. అండ్ వీక్ అంతా పనిచేసి వీకెండ్ వాళ్ళు ఫ్రీక్అవుట్ అయితే దెన్ దట్ కీప్స్ యాడింగ్ ఆన్ దట్ అన్నమాట. దానివల్ల చాలామంది, మోస్ట్లీ నవడేస్ ఐ సీ లాట్ ఆఫ్ యంగ్ పీపుల్ ఇన్ ద ఏజ్ బిట్వీన్ 20, 30s, 40sలో కూడా ఫ్యాటీ లివర్ చాలా ఎక్కువ అవుతుంది. ఫ్యాటీ లివర్ గ్రేడ్స్ ఉంటుంటాయి, గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3. గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 వరకు వీ క్యాన్ రివర్స్ ఇట్. దానికి మెయిన్ ట్రీట్మెంట్ వచ్చేసి ఇన్ ద నేమ్ ఇట్ సెల్ఫ్ ఇట్ ఈస్ దర్ ఫ్యాటీ లివర్ అని. ఫ్యాటీ లివర్కి మీరు 4 మంది డాక్టర్కి వెళ్తే వాళ్ళు 4 రకాల మందులు ఇవ్వచ్చు. ద మెయిన్ థింగ్ ఈజ్ ఆ ఫ్యాట్ కట్ డౌన్ చేస్తే ఆటోమేటికలీ లివర్ విల్ హీల్ ఇట్ సెల్ఫ్. లివర్ ఇస్ ద రీజనరేటివ్ ఆర్గన్. సో మెయిన్ థింగ్ ఈజ్ వర్కౌట్, ప్రోటీన్ ఫుడ్, కటింగ్ అవుట్ ఫ్యాట్, ఆల్కహాల్, ఇవన్నీ చేస్తే, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేస్తే ఫ్యాటీ లివర్ క్యాన్ బి రివర్స్. సో ఫ్యాటీ లివర్ రావటం వల్ల మనం ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాం సార్? ఇండైజెషన్ ఒకటి, ఫెటీగ్ ఒకటి, తొందరగా అలసిపోవడం, మెల్లమెల్లగా అలాగే వదిలేస్తే జాండీస్ కూడా రావచ్చు. ఫ్యాటీ లివర్ గ్రేడ్ 3 దాటిన తర్వాత అది ఫైబ్రోసిస్గా చేరి నెక్స్ట్ సిర్రోసిస్ అవ్వచ్చు. ఒకసారి సిర్రోసిస్ అయిందంటే ఇట్స్ ఇర్రివర్సిబుల్ స్టేజ్ అన్నమాట. సిరోసిస్ అయిందంటే దెర్ ఇస్ నో ట్రీట్మెంట్ ఎల్స్ ఫర్ హిమ్ ఎక్సెప్ట్ ఫర్ ఎ లివర్ ట్రాన్స్ప్లాంట్. సో దీన్ని ముందుగానే మనం ఏమైనా కనుక్కోవచ్చు అంటారా? ఎగ్జాక్ట్లీ. రెగ్యులర్ పీరియాడిక్ ఇంటర్వెల్స్లో హెల్త్ చెక్ చేయడం, బేసిక్ ఒక అల్ట్రాసౌండ్ కానీ, ఒక లివర్ ఫంక్షన్ టెస్ట్ కానీ అవి చేసుకుంటే లివర్ ఫంక్షన్ ఎంజైమ్స్లో, బిల్రుబిన్లో ఏమన్నా మార్పులు ఉంటే దెన్ స్క్రీనింగ్ చేసుకోవచ్చు. అలా అర్లీగా తెలుసుకుంటే that can be treated and it can be reversed. సో సార్, ఈ ఫ్యాటీ లివర్ కి ముఖ్య కారణం నిజంగానే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అంటారా? మోస్ట్లీ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, సిట్టింగ్ ఫర్ లాంగ్ టైమ్ వితౌట్ వర్కౌట్ అండ్ జంక్ ఫుడ్స్. అండ్ ఒకప్పుడు ఇంట్లోనే అందరూ వండుకొని తినేవాళ్ళు, ఇప్పుడు ఆల్మోస్ట్ సగం పైన స్విగ్గీ, జొమాటోస్, రెడీ టు ఈట్ ఫుడ్ ఫాస్ట్గా అలవాటు పడిపోయారు. అంత ఈజీగా ఫుడ్ దొరుకుతుంది ప్రతి ఒక్కరికి. వెంటనే స్విగ్గీ యాప్ ఓపెన్ చేసి ఏదన్నా ఆర్డర్, బయట ఎలా కుక్ చేస్తారో మనకు తెలియదు. ఈవెన్ ఇఫ్ ఇట్స్ గుడ్ బట్ దెర్ విల్ బి లాట్ ఆఫ్ ఫ్యాట్ విచ్ కాంట్ బి కంట్రోల్డ్ దేర్. బేసిక్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ వల్ల, సింపుల్ థింగ్స్, రెగ్యులర్ వర్కౌట్, వీటి వల్ల దాన్ని రివర్స్ చేయొచ్చు ఈజీగా. అంటే అదేమంత ప్రమాదకరం కాదు అంటారా సార్? ఫ్యాటీ లివర్ గ్రేడ్ 3 దాటి వెళ్ళనంత వరకు అది ప్రమాదం లేదు. గ్రేడ్ 3 ఉన్నప్పుడే ఇంకా మనం తొందరగా పసిగడితే దాన్ని రివర్స్ చేయొచ్చు. అడ్వాన్స్ స్టేజ్ వెళ్లకుండా ఆపుకోగలగాలి. ఒకప్పుడు లివర్ సిరోసిస్కి కారణం ఎక్కువ ఇండియాలో ఆల్కహాల్ ఉండేది. నౌడేస్ ద పిక్చర్ ఈస్ చేంజింగ్ అనమాట. నాన్ ఆల్కహాలిక్ స్టియేటోహెపటైటిస్ అంటుంటాం. ఫ్యాట్ ఎక్కువ చేరడం వల్ల లివర్ చెడిపోవడం, అది ఇప్పుడు రైజ్లో ఉంది. ఆల్కహాల్ ఇలాగే అయితే దిస్ విల్ క్రాస్ ఆల్కహాల్ రిలేటెడ్ సిరోసిస్ కూడా. ఓకే, ఒకప్పుడు ఆల్కహాల్ ఫస్ట్ ప్లేస్ లో ఉండేది లివర్ ఖరాబ్ అవడానికి, బట్ ఇప్పుడు మన లైఫ్ మోడిఫికేషన్. ఓకే,
ఓకే సార్. ఫుడ్ ఒక్కటే నాకు తెలిసినంత వరకు మన బాడీని చాలా ఖరాబ్ చేసే ఒక థింగ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే బయట ఫుడ్ ఇప్పుడు ఎంత ఎక్కువైపోయిందంటే మనం వెస్టర్న్ స్టైల్‌కి చేంజ్ అయిపోయాం. సో, ఎగ్జాక్ట్‌లీ. మన ఇంట్లోనే మనము దీనికి తగ్గట్టు మంచి ఫుడ్ తీసుకోవాలంటే మీరు ఒక డైట్ ఏమైనా చెప్పగలరా? సో బేసికలీ యూ షుడ్ ఇంక్లూడ్ గుడ్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్. ఇట్ షుడ్ బి అ బ్యాలెన్స్ డైట్. ఓన్లీ ప్రోటీన్ అని కాదు, ఓన్లీ ఫ్యాట్ అని కాదు, ఓన్లీ కార్బోహైడ్రేట్స్, ఎవ్రీథింగ్ యూ కెన్ ఇంక్లూడ్. ఎక్కువ జంక్ లేకోకుండా ఫ్రెష్ వెజిటబుల్స్ కానీ, నాన్ వెజ్ తింటారు, దట్స్ ఓకే. బట్ వైట్ మీట్ అని ఉంటుంది, లైక్ చికెన్, ఫిష్, ఎగ్స్, దోస్ ఆర్ గుడ్ ఫర్ యువర్ లివర్. రెడ్ మీట్ తింటే ఏమవుతుందంటే ఇట్ కంటైన్స్ లాట్ ఆఫ్ ఫ్యాట్, అండ్ దానివల్ల కొలోనిక్ క్యాన్సర్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది రెడ్ మీట్ ఎక్కువ. రెడ్ మీట్ వల్ల. సో ఫర్ లివర్ పర్పస్ వీ సజెస్ట్ ఇఫ్ దే ఆర్ నాన్ వెజిటేరియన్, వైట్ మీట్ అంటాం, చికెన్, ఫిష్, ఎగ్స్. దట్ టు ఫ్రైడ్ కాకుండా బాయిల్డ్ అలాంటివి తీసుకుంటేనే బెటర్. అండ్ లాట్ ఆఫ్ గ్రీన్స్, పల్సెస్ లైక్ ప్రోటీన్స్, దిస్ ఆల్ షుడ్ బి ఇంక్లూడెడ్ ఇన్ యువర్ డైట్. సార్, ఫ్యాటీ లివర్ అనంగానే ఒబేస్‌గా ఉన్న వాళ్ళకే ఉంటుంది. సో, కొంచెం నార్మల్ స్లిమ్‌గా ఉన్న, ఫిట్‌గా ఉన్న వాళ్ళలో ఉండదు అని అనుకుంటాం. ఇది నిజమేనా సార్? అలానే అలా ఉంటుందా? ఏం లేదు. సమ్‌టైమ్స్ ఐ హావ్ సీన్ పేషెంట్స్ హూ చూస్తే హీల్ బి వెరీ థిన్, లైక్ మాల్‌నరిష్డ్ అనిపిస్తది. బట్ హీల్ బి హ్యావింగ్ ఫ్యాటీ లివర్ హ్మ్. బికాస్ ఆఫ్ దిస్ వెస్టర్నైజేషన్ ఆఫ్ అవర్ డైట్. హ్మ్. దానివల్ల ఈవెన్ సన్నగా ఉన్న వాళ్ళకి కూడా ఫ్యాటీ లివర్ వస్తుంది. ఓకే. నాట్ నెసరీ లావుగా ఉన్న వాళ్ళకి వాళ్ళు బాగా హెల్దీగా అనుకుంటారు. బట్ ఈవెన్ అన్ ఒబీస్ పర్సన్ క్యాన్ బి మాల్ నరిష్డ్ అనొచ్చు బై Hmm. డెఫినిషన్. వాళ్ళు ఓన్లీ ఫ్యాట్ తీసుకుంటే వాళ్ళ బాడీలో విటమిన్స్ ఉండవు, కావాల్సిన మినరల్స్ అవి తగ్గిపోతాయి. బై డెఫినిషన్ వీ కెన్ కాల్ అన్ ఒబీస్ పర్సన్ ఆల్సో ఇస్ మాల్ నరిష్డ్. ఓకే. సో ఎవ్రీథింగ్ కరెక్ట్ పద్ధతిలో తీసుకోవాలి. ఫుడ్ ఈస్ ద న్యూ మెడిసిన్, టు బి యెస్. ఫ్రాంక్. అవును సార్. యూ ఈట్ రైట్, యూ లివ్ రైట్. ఓకే సార్. చాలా చక్కగా ఫ్యాటీ లివర్ గురించి మంచి వివరణ ఇచ్చారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.